భారతదేశం హరిత ఇంధనం వైపు వేగంగా అడుగులు వేస్తోంది. చాలా మంచి విషయం. కాని ఈ పరుగులో గిరిజన హక్కులు ఎక్కడో వెనక్కి నెట్టివేయబడుతున్నాయా? ముఖ్యంగా మన తూర్పు కనుమలలో. జాతీయ ఆశయాలకి, అక్కడి స్థానిక వాస్తవాలకి మధ్య ఒక పెద్ద పోరాటమే నడుస్తోంది. దాని గురించే మనమిప్పుడు లోతుగా చూడబోతున్నాం. అవును, ఈ ప్రశ్నతోనే అసలు కథ మొదలవుతుంది. ప్రభుత్వం గ్రీన్ ఎనర్జీ అని ఎంతో గొప్పగా చెప్తున్న ప్రాజెక్టుల వల్ల కొందరి జీవితాలు ఎందుకు పచ్చగా ఉండటం లేదు? ఈ వైరుధ్యమేంటి? అదే మన విశ్లేషణకు మూలం. ఈ మొత్తం కథకు, ఈ పోరాటానికి రంగస్థలం ఏదంటే తూర్పు కనుమలు. చాలామందికి పెద్దగా తెలియని ఈ పర్వత శ్రేణులు ఈ కథలో ఎందుకు ఇంత కీలక పాత్ర పోషిస్తున్నాయో ఇప్పుడు చూద్దాం. తూర్పు కనుమలు అనగానే చాలామంది పెద్దగా పట్టించుకోరు. కాని వాటి ప్రాముఖ్యత మామూల్ది కాదు. అవి కేవలం కొండలు కావు. గోదావరి, కృష్ణాలాంటి మహానదులకు అవే పుట్టినిల్లు. వాటిని ఒక రకంగా వాటర్ టవర్ అని చెప్పొచ్చు. అంతేకాదు, అక్కడ అపారమైన బాక్సైట్ నిక్షేపాలున్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా అవి ఆదివాసీల ఇళ్ళు. మన రాజ్యాంగం వారికక్కడ ప్రత్యేకమైన హక్కులు కల్పించింది. అందుకే ఇక్కడ వనరులు, హక్కుల మధ్య ఇంత పెద్ద ఘర్షణ జరుగుతోంది. సరే, ఇప్పటిదాకా మనం భూమి గురించి, అక్కడి ప్రజల గురించి చూశాం. ఇప్పుడు కథలో మరోవైపుకి వెళ్దాం. అసలు ప్రభుత్వం దృష్టిలో ఈ ప్రాంతం ఎందుకింత కీలకంగా మారింది? ఇక్కడ ఇంత భారీ ఇంధన ప్రాజెక్టులను ఎందుకంత పట్టుదలగా నిర్మించాలనుకుంటోంది? ప్రభుత్వ ప్రణాళికల్లో హీరో ఏంటంటే ఈ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులు, షార్ట్గా పిఎస్పీలు. వీటిని సింపుల్గా చెప్పాలంటే ఒక నీటి బ్యాటరీలు లాంటివి అనుకోవచ్చు. అంటే సౌరశక్తి, పవన విద్యుత్ ఎప్పుడూ ఒకేలా ఉండవు కదా. సో వాటిని నిల్వ చేసి మనకు అవసరమైనప్పుడు వాడుకోవడానికి ఇవి ఒక అద్భుతమైన టెక్నాలజీ. ఇది ఎలా పనిచేస్తుందంటే చాలా సింపుల్. పగటిపూట సోలార్ పవర్ ఎక్కువగా ఉన్నప్పుడు ఆ కరెంటుతో నీటిని కింద ఉన్న రిజర్వాయర్ నుండి పైనున్న రిజర్వాయర్కి పంపిస్తారు. ఇక రాత్రిపూట లేదా కరెంటు డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఆ పైనున్న నీటిని టర్బైన్ల ద్వారా కిందకి వదిలి విద్యుత్తును ఉత్పత్తి చేస్తారు. ఇది మొత్తం గ్రిడ్కే ఒక స్టెబిలిటీని ఇస్తుంది. సో ప్రభుత్వ వాదన చాలా స్పష్టంగా ఉంది. వాళ్ల దృష్టిలో ఈ ప్రాజెక్టులు కేవలం ఒక ఆప్షన్ కాదు, దేశ భవిష్యత్తుకు తప్పనిసరి. ఇవి గ్రిడ్ను స్థిరంగా ఉంచుతాయి, గిరిజన ప్రాంతాలకు పెట్టుబడులు తెస్తాయి. అన్నింటికన్నా ముఖ్యంగా క్లైమేట్ చేంజ్పై మన పోరాటంలో ఇవి ఒక ప్రధాన ఆయుధం. అయితే కాగితంపై ఇంత గొప్పగా కనిపిస్తున్న ఈ జాతీయ ప్రణాళిక క్షేత్రస్థాయికొచ్చేసరికి తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. అసలు సమస్య ఎక్కడ మొదలైందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడే అసలు ఘర్షణ స్పష్టంగా కనిపిస్తోంది. ప్రభుత్వం ఒక ప్రాజెక్ట్ను హరిత ఇంధన ప్రాజెక్ట్ అని పిలుస్తుంటే స్థానిక ప్రజలు దాన్ని తమ నీటి భద్రతకు పెనుముప్పుగా చూస్తున్నారు. ప్రభుత్వం దీన్ని జాతీయ అభివృద్ధి అంటుంటే ఆదివాసీలు మాత్రం తమ వారసత్వ హక్కులను కాలరాయడమే అని ఆందోళన చెందుతున్నారు. చూసారా? ఒకే ప్రాజెక్ట్, కాని రెండు పూర్తిగా భిన్నమైన వాస్తవాలు. వారి అభ్యంతరాలు కేవలం భావోద్వేగపరమైనవి కావు, చాలా స్పష్టమైన చట్టబద్ధమైన కారణాలున్నాయి. ఉదాహరణకు ఎర్రవరం, పెదకోట లాంటి ప్రాజెక్టుల వల్ల తరతరాలుగా వాళ్ల పంట పొలాలకు నీరందించే వాగులు ఎండిపోతాయని భయపడుతున్నారు. చట్టప్రకారం తప్పనిసరిగా తీసుకోవాల్సిన గ్రామసభల అనుమతిని కూడా సరిగ్గా తీసుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. అంతేకాదు, గిరిజన భూముల్లో ప్రైవేట్ కంపెనీలను నిషేధించిన చారిత్రాత్మక సమతా తీర్పును కూడా ఇది ఉల్లంఘిస్తోందని వాళ్ల వాదన. అంటే చూడండి, ఈ రెండు దృక్కోణాల మధ్య ఉన్న తేడా మామూల్ది కాదు, చాలా ప్రాథమికమైనది. ప్రభుత్వం భూమిని దేశాభివృద్ధికి అవసరమైన ఒక వనరుగా చూస్తుంది. కాని గిరిజనులకు అది కేవలం భూమి కాదు, వారి జీవనాధారం, వారి సంస్కృతి, వారి గుర్తింపు. ప్రభుత్వం పిఎస్పీలను గ్రీన్ బ్యాటరీలు అంటే స్థానికులు పచ్చని అడవులను నాశనం చేసే ప్రాజెక్టులు అని ప్రశ్నిస్తున్నారు. మరి ఇంతటి తీవ్రమైన విభేదాలున్నప్పుడు ఒక పరిష్కారం సాధ్యమేనా? అభివృద్ధి, హక్కులు ఈ రెండూ కలిసి ప్రయాణించే మార్గమేదైనా ఉందా? దీనికి సమాధానం వెతికే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ పరిష్కారం ఎవరో ఒకరు గెలవడం, మరొకరు ఓడిపోవడం కాదు. అసలు సవాలేంటంటే జాతీయాభివృద్ధి, ఆదివాసీ హక్కులు అని ఈ రెండు విభిన్న ప్రయోజనాలను ఒకే తాటిపైకి తీసుకురావడం. అది ఎలాగూ చూద్దాం. ఒక్క విషయం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఈ సంఘర్షణలో హీరోలు, విలన్లు లేరు. ఇక్కడున్నది రెండు బలమైన, సరైన వాదనలు.
దేశానికి ఇంధన భద్రత ఎంత ముఖ్యమో అక్కడి గిరిజనులకు తమ హక్కులు జీవనోపాధి కూడా అంతే ముఖ్యం. అందుకే ఎక్కడొకరిని విజేతగా ప్రకటించడం పరిష్కారం కాదు. మరి ఆ మార్గం ఎలా ఉంటుంది? నిపుణులు 3 కీలకమైన సూచనలు చేస్తున్నారు. 1. గిరిజనులను కేవలం నష్టపరిహారం తీసుకునే బాధితులుగా చూడకుండా ఆ ప్రాజెక్టులలో వాళ్లను కూడా ఆదాయ భాగస్వాములుగా అంటే షేర్ హోల్డర్లుగా మార్చడం. 2. పెసా చట్టాన్ని కేవలం కాగితాలకే పరిమితం చేయకుండా నిజాయితీగా పారదర్శకంగా అమలు చేయడం. 3. వాళ్ల వ్యవసాయానికి నీటి కొరత ఎట్టి పరిస్థితుల్లోనూ రాదని చట్టబద్ధమైన హామీ ఇవ్వడం. అప్పుడే జాతీయ స్థానిక ప్రయోజనాలు రెండూ నెరవేరుతాయి. ఈ యొక్క వాక్యం ఈ మొత్తం సమస్యకు పరిష్కారాన్ని సూచిస్తోందని చెప్పచ్చు. ప్రభుత్వం భూసేకరణ అనే దృక్పథం నుండి భాగస్వామ్యమనే ఆలోచనా విధానానికి మారాలి. ఇవి కేవలం భూమిని తీసుకోవటం కాదు, స్థానిక ప్రజలను అభివృద్ధిలో భాగస్వాములను చేయటం. భారతదేశ హరిత భవిష్యత్తు ఈ మార్పుపైనే ఆధారపడి ఉంది. మరి ఈ భాగస్వామ్య మార్గం సాధ్యమవుతుందా? ఇది మనమందరం ఆలోచించాల్సిన ప్రశ్న.